హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. మన మంగళశరణం చేసుకో. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరమాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ జై శ్రీరామ్. శ్రీ కృష్ణ కరుణా సింధో దీనబంధో గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. నేను మ్యూట్ ఆల్ చేస్తున్నాను. కొంతమందికి అన్మ్యూట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మనం ఒక చిన్న శ్లోకం చెప్పుకొని భగవద్గీతలో 17.15 శ్లోకం చెప్పుకొని దానిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాము. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే, నేను చెప్తాను, మీరు నా తర్వాత రిపీట్ చేయండి. అనుద్వేగకరం వాక్యం అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సత్యం ప్రియహితం చ తయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తప అనుద్వేగకరం వాక్యం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సత్యం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సత్యం ప్రియాహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాగ్మయం తప ఉచ్యతే.
సో ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నేను అంటే అందరూ శోభ మాతాజీ మీరు మీరు చెప్పండి మాతాజీ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా రిసైడ్ చేయాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మోహిని దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఓం కృష్ణ. నమో భగవతే వాసుదేవాయ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియాహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాగ్యేయం తప ఉచ్యతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. గిరిజా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం మాతాజీ. మాతాజీ ప్రణామం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సత్యము ప్రీతికరము హితకరములకు సారీ మాతాజీ అక్కడ కనిపేలు ఉద్రేకం కలిగింపని వచనం పలుకుటం మంచిది. సారీ మాతాజీ. సత్యము ప్రీతికరములు హితకరములు ఇతరులకు ఉద్రేకములు కలిగింపని వచనములను పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అన్నవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. హరే కృష్ణ మాతాజీ. భాష్యం కూడా చదవాలి మాతాజీ. మనం డిస్కస్ చేసుకుందాం మాతాజీ. భాష్యము అనువాదం వరకు చాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సో కృష్ణుడు 17వ అధ్యాయంలో మనకి చాలా రకాల తపస్సుల గురించి చెప్పారు. అంటే వాక్కు కూడా ఒక తపస్సు అని చెప్పారనమాట. సో దాన్ని ఏమంటున్నారంటే సత్యములు, ప్రీతికరములు, హితకరములు ఈ 3 రకాలుగా ఉండాలి మనం మాట్లాడేదని చెప్తున్నారు. అండ్ ఇతరులకు ఉద్రేకం కలిగించని విధంగా ఉండాలంట మన వచనాలు. అలాంటి పలుకుటం వల్ల మనం అలాంటి పలకడం అనేది మనం చేయాలని చెప్తున్నారు. 2 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి ఎలా మాట్లాడాలో చెప్తున్నారు. ఇంకా దాన్ని మన వాక్కుని ఇంకా ఎలా ఉపయోగించవచ్చు అంటే నిత్యము వేదములను అభ్యసించడం వల్ల కూడా మన వాక్కు సంబంధించిన తపస్సు అయిపోతుందంట. సో ఈ 2 విధాలుగా మనం చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే మనం దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి కొన్ని కథలు చెప్పుకుందాము. సో మనకు తెలిసిన 2 కథలు, మనకు చాలా సుపరిచితమైన కథలు, మనం జనరల్గా రెగ్యులర్గా చెప్పుకునేవి. ఆ 2 చెప్పుకునే ముందు మనం ఏం తెలుసుకుందామంటే మన వాక్కు ఎలా ఉండాలని కృష్ణుడు చెప్తున్నారు అని తెలుసుకుందాం. అంటే సత్యం అయి ఉండాలని చెప్తున్నారు. ఎప్పుడు నిజమే చెప్పాలి అని చెప్తున్నారు. ప్రీతికరం అయి ఉండాలని కూడా చెప్తున్నారు. ప్రీతికరం అంటే మనం ఎదుటి వాళ్ళకి అది ప్రీతి అయి ఉండాలన్నమాట. మనకి ఎదుటి వాళ్ళకి అది నచ్చేటట్టు ఉండాలన్నమాట. హితకరం వాళ్ళకి మంచి జరిగేలాగా కూడా ఉండాలని చెప్తున్నారు. ఎదుటి వారికి మనం చెప్పేది ఉపయోగకరంగా ఉండాలి, మంచి జరిగేదై ఉండాలి, వాళ్ళకి నచ్చేలాగా కూడా ఉండాలన్నమాట. ఇంకా మన వాక్కు ఇలా అవ్వాలంటే మనం రోజు భగవద్గీత, భాగవతం అధ్యయనం కూడా చేయాలి. అంటే వేదాల అధ్యయనం చేయాలని కూడా చెప్తున్నారు అనమాట. దాని ద్వారా కూడా మనం వాక్కు సౌమ్యంగా అవుతుందని చెప్తున్నారు. కానీ మనం కఠినంగా, ఆందోళనకరంగా మాట్లాడితే ఏమవుతుందండి? ఎదుటి వారిని బాధ పెట్టిన వారు ఉంటాం. అందరు మన నుంచి దూరం అయిపోతారు కదా. మనతో మాట్లాడడానికి భయపడతారు, అంత ఇష్టపడరు కూడా, దూరంగా వెళ్ళిపోతారు. సో అందుకే మనం స్నేహపూర్వకంగామైన అనుబంధాలను కావాలంటే మనం మాట్లాడే విధానం కూడా సౌమ్యంగా ఉండాలి. మాట్లాడే కళ నేర్చుకోవాలన్నమాట. ఆ కళని ఎలా నేర్చుకోవాలో మనం కొన్ని కథల ద్వారా నేర్చుకుందాము. అది వాళ్ళు ఎలా ఉపయోగించారు, మనం దానిని ఎలా తీసుకోవాలి, మనం ఎలా దాన్ని రోజు చేసే పనుల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాము. కానీ మనం కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది కదా కొన్ని సందర్భాల్లో. ఎలా అంటే ఒక టీచర్ పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, లేదంటే తల్లిదండ్రులు పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించడానికి ఒక్కోసారి కఠినంగా మాట్లాడొచ్చు అనమాట. మనం ఇప్పుడే కఠినంగా మాట్లాడొద్దని చెప్పుకుందాం, మళ్ళీ కఠినంగా మాట్లాడొచ్చు అని కూడా అనుకుంటున్నాం. ఇదేంటి అని మీరు అనుకుంటున్నారా? లేదు మాతాజీ, కొన్ని సందర్భాల్లో తప్పదు. అది మన పిల్లలకి చెప్పాలన్నా, మన వాళ్ళని ఏదైనా చెప్పాలంటే ఒకసారి చెప్పలేకపోతాము.
కొంచెం అవును. గట్టిగా చెప్తే వాళ్ళు వింటారు. ఇంకా అప్పుడు మళ్ళీ నెమ్మదితనానికి వస్తాం. అలా కాదు ఇలా జరిగిందని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. అవును. సో, ఇది మనం పిల్లల మంచి కోసం చేస్తున్నాం. హితకరం అనేది ఒకటి తెలుసుకున్నాం గదా! మంచి కోసం చేస్తున్నాం గాబట్టి అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కఠినంగా మాట్లాడొచ్చు సందర్భాన్ని బట్టి. కానీ రోజు అలా మాట్లాడకూడదనమాట. సో, మనం దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి మనం 2 కథలు అనుకున్నాం గదా! ఆ 2 కథలు చెప్పుకుందాము. ఈ 2 కథలు మనకి బాగా తెలిసిన కథలే. కాకపోతే దాంట్లో నుంచి మనం ఈ వాక్కుకి సంబంధించి ఏం నేర్చుకోవాలనేది చూద్దామనమాట. సో, మనందరికి బాగా తెలిసిన స్టోరీ ఏంటంటే ధ్రువుడి కథ. సో, ఉత్తానపాదుడు అనే రాజుకి ఇద్దరు భార్యలుంటారు గదా! ఒకళ్ళు సునీతి, ఇంకొకళ్ళు సురుచి అన్నమాట. రాజుగారికి చిన్న భార్య సురుచి అంటే చాలా ఇష్టం. సునీతికి ఒక కొడుకుంటాడు, సురుచికి కూడా ఒక కొడుకుంటాడనమాట. సునీతి కొడుకు పేరు ధ్రువుడు, సురుచి కొడుకు పేరు ఉత్తముడనమాట. ఒకసారి ఏమవుతుందంటే, ఉత్తానపాదుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఉత్తముడు అతని ఒళ్ళో కూర్చొని ఉంటాడనమాట. ఇంకా తండ్రితో ఆడుకుంటూ ఉంటాడు. అయితే ధ్రువుడు అటువైపే వస్తాడు. తనకి కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చొని ఆడుకోవాలని ఉంటదనమాట. వెంటనే తండ్రి ఒడిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడనమాట. సింహాసనం మీదకెళ్ళబోతుంటాడు. ఆయన ఒడిలో కూర్చోడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడే సురుచి ఉంటుందనమాట. ఆమె అతన్ని ఆపేస్తది. ఆపేసి చాలా పరుషంగా మాట్లాడుతదనమాట. ఏమంటుందంటే, "నీకు ఉత్తానపాదువు తండ్రి అయినప్పటికీ నువ్వు నాకు పుట్టలేదు కాబట్టి ఆయన ఒడిలో కూర్చునే అధికారం నీకు లేదు. నీకు ఆయన ఒడిలో కూర్చోవాలనే కోరిక ఉంటే గనక నువ్వు వాసుదేవుడిని పూజించు. ఏమని పూజిస్తావంటే, నాకు పుట్టాలని పూజించు నెక్స్ట్ జన్మలో. ఒకవేళ నువ్వు నాకు పుట్టినట్టయితే నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు తండ్రి ఒడిలో కూర్చోవచ్చు" అని చెప్తదనమాట. ఇదంతా ఉత్తానపాదుడు కూడా అక్కడే ఉంటాడు. చూస్తానే ఉంటాడు. కానీ ఏం మాట్లాడడనమాట. ఎందుకంటే ఆయనకి సురుచి అంటే చాలా ఇష్టం గాబట్టి, ఆ గుడ్డి ప్రేమ వల్ల ఆమె తప్పు చేస్తున్నా గూడా ఆయన ఏం మాట్లాడడనమాట. ఇంకా ధ్రువుడికి చాలా బాధనిపిస్తది. ధ్రువుడు జస్ట్ 5 ఇయర్స్ అతను 5 సంవత్సరాల బాలుడనమాట. అతనికి గుండె పగిలిపోయినట్టు అనిపిస్తది. సురుచి అలా మాట్లాడినందుకు, ఇంకా తండ్రి దానికి ఏం చెప్పనందుకు కూడా చాలా బాధ అనిపిస్తదనమాట. ఆహ్, ఇంకేం చేస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఏడ్చుకుంటూ ఎళ్తాడనమాట సునీతి దగ్గరికి. అప్పటికే సునీతికి ఈ విషయం తెలిసిపోద్ది. సేవకులు చెప్తారనమాట. ఇలా ఇలా జరుగుతుంది. ఇంకా ధ్రువుడికి తను సురుచి తిడుతుంది. అండ్ ఆయన చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడని అప్పటికే విషయం తెలిసిపోతదనమాట. ఇంక ధ్రువుడు ఏడుస్తూ వస్తాడు. తను చక్కగా దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటదనమాట. సునీతికి కూడా చాలా బాధ అనిపిస్తది. సురుచి మాటలు తలుచుకుంటుంటే ఇంత చిన్న బాలుడిని ఇలా అందని బాధ అనిపిస్తది. కానీ ధ్రువుడిని ఓదార్చటానికి ప్రయత్నిస్తుందనమాట. ఇప్పుడు బాధపడితే ఉపయోగం లేదు గదా! కొడుకుని ఓదార్చాలి గదా! సో, అతనితో ఏమంటదంటే, అంటే తనకేమనుకుంటది అతనిలో ఉన్న ప్రతికూల భావాల్ని తీసేయాలనుకుంటది ఫస్ట్. ముందంత నెగటివిటీ బాగా బాధ అనేది తీసేయాలనుకుంటదనమాట. అందుకే ఆమె 3 విషయాలు చెప్తది ధ్రువుడికి. ఏమని చెప్తదంటే ఫస్ట్ విషయం, నీకెవరైనా హాని చేసినా వాళ్ళని నువ్వు తిరిగి బాధ పెట్టాలనుకోకూడదు. తిరిగి హాని తలపెట్టాలని గూడా అనుకోకూడదని చెప్తదనమాట. అదొక విషయం. ఇంకో విషయం ఏం చెప్తదంటే, మనకి ఏదైతే బాధ ఏ ఏదైతే బాధొస్తుందో అది మన కర్మ ఫలితమే అని అర్థం చేసుకోవాలని చెప్తది. ఇప్పుడు అది ఉత్తముడికి జరగలేదు గదా! ఓన్లీ ధ్రువుడికే జరిగింది కాబట్టి, ధ్రువుడి కర్మ ఫలితం అని అనుకోవాలని చెప్తుందనమాట. సో, నువ్వు నీ తమ్ముడిలాగే తండ్రి గారి ఒళ్ళో కూర్చోవాలని, ఇంకా ఏమైనా నీకు వేరే కోరికలు ఏమైనా ఉన్నా సరే, మీ పినతల్లి చెప్పినట్టు నువ్వు వాసుదేవుడిని పూజించాలి. ఇంకా నీ నీ పినతల్లి మీద ద్వేషం, పగ లాంటివి పెంచుకోకూడదు అని గూడా చెప్తుందనమాట. ఈ 3 విషయాలు చెప్తది. ఫస్ట్‌దేంటండి? మనకు హాని చేసినా సరే ఎవరిని మనం ఏమీ అనకూడదు. అవును. నెక్స్ట్ సెకండ్‌ది? వాసుదేవుని పూజించాలి అని చెప్తారు మాతాజీ. అది మూడోది మనకి ఏ బాధొచ్చినా, ఏ చెప్తారు. కోరికలున్నా మన వాసుదేవుడిని పూజించాలి. ఎవరి మీద ద్వేషం పెంచుకోకూడదు, కోపం నువ్వు పెంచుకో. కర్మ ఫలితం ఒకటి. మూడోది హ్మ్. ఏదైనా నే బాధపడినా నీ కర్మ ఫలితమే, దాన్ని ఇతరుల మీద నువ్వు ద్వేషం పెంచుకోకూడదు అని ఒకటి చెప్తారు మాతాజీ. ఆ! కరెక్ట్‌గా చెప్పారు మాతాజీ. సో, అయితే ఈ 3 విషయాలు చెప్తదనమాట. అయితే సునీతి కూడా విష్ణుమూర్తికి గొప్ప భక్తురాలనమాట. దానివల్ల ఆమె తన సౌమ్యమైన మాటలతో ధ్రువుడిని అలా ఓదారుస్తదనమాట. ఇంకా ధ్రువుడి కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. అతని పసి హృదయం నుంచి ద్వేషం అనే విషం నిండకుండా కాపాడుతుందనమాట. తను ఇలా మంచిగా మాట్లాడి కొడుకుని భగవంతుడి వైపు వెళ్ళేలా చేస్తుందనమాట. ఇంకా దానికి తోడు పినతల్లి మీద కోపాన్ని, ద్వేషాన్ని పెరగకుండా కూడా చూస్తుంది. అయితే మనం జనరల్‌గా మన శక్తి అంతా నెగెటివ్ అంటే ప్రతికూల భావాలతో ఉన్నప్పుడు మన శక్తి హరించిపోతది గదా! సానుకూలంగా ఆలోచించడానికి శక్తి సరిపోదనమాట.
ఎందుకంటే మనకి ఉన్న ఎనర్జీ మొత్తం మనం నెగటివిటీకే వాడేస్తాం కాబట్టి పాజిటివిటీకి ఇంకా ఎనర్జీ ఉండదన్నమాట. అయితే ఈ కథలో కూడా సునీతి ధ్రువుడితో అవును మీ పినతల్లి చాలా దుర్మార్గురాలు, చిన్నపిల్లవాడని చూడకుండా నిన్ను ఇలా బాధపెట్టింది, నన్ను రాజుగారు సరిగా చూసుకోపోవడానికి కూడా కారణం సురుచినే అని పరుషంగా మాట్లాడితే ఏమయ్యేదండి? ధ్రువుడు వాసుదేవుని పూజించేవాడా? అవ్వదు మాతాజీ, దేవుడి వైపు మనసు రాదు మాతాజీ అప్పుడు. అవును కదా, దే- ద్వేషంతో నిండిపోతుంది ఆయన హృదయం కూడా, ఇంకా విషపూరితం అయిపోద్ది, అది ఆ కథ వేరేగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా సురుచి మంచి మాటలు చెప్పి ధ్రువుడిని వాసుదేవుణ్ణి పూజించడానికి ప్రోత్సహిస్తుంది అనమాట. ఇంకా ధ్రువుడు చక్కగా నారదముడి సహాయంతో 6 నెలలు తపస్సు చేసి విష్ణుమూర్తి దర్శనం పొందుతాడు. ఇంకా చాలా వరాలు కూడా పొందుతాడు కదా, ధ్రువ నక్షత్రం ఇవన్నీ కూడా వస్తాయి కదా. అందుకే పరుషంగా ఆందోళనకరంగా మాట్లాడి ఎదుటి వారిని బాధ పెట్టే కన్నా సౌమ్యంగా మంచి కోరే విధంగా మాట్లాడి వాళ్ళ హృదయాన్ని గెలుచుకోవచ్చు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అయితే మనం ఇంకో కథ చెప్పుకుందాం. ఇది కూడా మనకి బాగా సుపరిచితమైన కథే, కానీ మనం దాంట్లో నుంచి ఏం తీసుకోవాలో చూద్దాం అనమాట. అయితే ఇది కృష్ణుడు పాండవులకి కౌరవులకి సంధి కుదర్చడానికి హస్తినాపూర్ వెళ్ళినప్పుడు జరుగుతుంది అనమాట. సో దుర్యోధనుడు ఎంత చెడ్డ వ్యక్తో అందరికి తెలుసు మనందరికి. సో 13 సంవత్సరాలు వనవాసం తర్వాత కూడా పాండవులకి రాజ్యం తిరిగి ఇవ్వనని చెప్తా ఉంటాడు అనమాట. అందుకే ఇద్దరికి హితం చేయాలని కృష్ణుడు రాయబారానికి వస్తాడనమాట. సో రాజ్యసభలో కృష్ణుడు ధృతరాష్ట్రుడితో చెప్తారనమాట, ఓ రాజా, కౌరవులకి పాండవులకి సంధి ఒప్పందం చేద్దాము, ఎందుకంటే పాండవులకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేస్తే యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు కదా, దాని ద్వారా మనం చాలా మంది క్షత్రియుల్ని యుద్ధంలో చనిపోకుండా కాపాడొచ్చు, యుద్ధం వల్ల మనం లాభపడేది కూడా ఏమి ఉండదు అని చెప్తారనమాట. ఇంకా కురువంశంకి ఎంత పెద్ద పేరు ఉంది, వారికి ఎంత జ్ఞానం ఉంటది, మంచి ప్రవర్తనతో ఉంటారు అని, ఉదారత ఉంటుంది, దయ కూడా ఉంటుంది, క్షమాగుణం చాలా ఎక్కువ, ఇంకా నిజాయితీ ఉంటుంది, వీటన్నిటికీ మారిపోయారు కదా కురువంశం, దాన్ని నువ్వు చెడగొట్టద్దు అని కూడా చెప్తారనమాట. ఇంకా ఈ విపత్తు నుంచి అందరినీ కాపాడాల్సింది బాధ్యత నీ మీదే ఉంది అని ధృతరాష్ట్రుడికి చెప్తారనమాట. ఇంకా పాండవులు నిన్ను చాలా పూజనీయమైన వ్యక్తిగానే చూస్తారు, వాళ్ళ మీద నీకు ముందు ఉన్న ఆప్యాయత, చిన్నప్పుడు బాగానే చూసుకునే వాళ్ళు అనమాట, వాళ్ళ ఆప్యాయత నీ గుండెల్లో ఆల్రెడీ ఉంది, దాన్ని బయటకు తీయి, వాళ్ళు కూడా నీ బిడ్డలని లానే చూసుకో, వారికి తండ్రి లేడు కాబట్టి నువ్వే తండ్రిలాగా కాపాడాలి అని చెప్తారనమాట. జనరల్గా ఎవరైనా సరే తండ్రి స్థానంలో, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిన తండ్రి కానీ పెద్ద తండ్రి కానీ తండ్రి స్థానంలోకి వెళ్ళిపోతారనమాట, తండ్రిలాగే చూసుకుంటారు. అంటే ఇప్పుడు కౌరవులు 100 మంది ఉన్నారు, పాండవులు ఒక 5గురే ఉన్నారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు కావాలనుకుంటే ఆయనకి 105 మంది పిల్లలు అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనకి 5గురు పిల్లలు ఉండి 100 మందిని ఒప్పుకోవాలంటే అది వేరే విషయం అయి ఉండేది. కానీ ఆయనకి 100 మంది పిల్లలు ఉన్నారు, ఈ 5గురు పిల్లల్ని ఆయన ఆయన పిల్లల్లాగా చూసుకొని ఉంటే అది వేరేలాగా ఉండేది. కానీ ఆయనకి ఆ మనసు లేదనమాట, ఆయనకి దుర్యోధనుడి మీద విపరీతమైన గుడ్డి ప్రేమ కూడా ఉంటుంది. సో పాండవులు ఇంకా ఈ సందేశం నీకు చెప్పమన్నారని కృష్ణుడు చెప్తారనమాట. మేము 13 సంవత్సరాలు వనవాసంలో చాలా కష్టాలు పడ్డాము, ఇప్పుడు రాజ్యానికి తిరిగి రావాలని అనుకుంటున్నాము, మా తండ్రిలాగా మీరు మమ్మల్ని ఆదరించండి, మేము కూడా మీ కొడుకుల్లాగా ఉంటాము అని చెప్పమన్నారు అని చెప్తాడనమాట కృష్ణుడు. సో ధృతరాష్ట్రుడికి చాలా అపరాధం చేసిన భావన వస్తుంది అనమాట, ఎందుకంటే ఆయనకి ఇంకా కళ్ళమట నీళ్ళు ఆగవన్నమాట, ఇంకా బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా కృష్ణుడు చెప్తారు, ఓ రాజా, నువ్వు కొడుకుల్ని కంట్రోల్ చెయ్యి, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు, పాండవులు నీకు సేవ చేయడానికి నీ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు, నీతో పోరాడడానికి కాదు, నీతో యుద్ధం చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళు నువ్వు ఎక్కడైనా నీ ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే వాళ్ళు నీ కోసం చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళు నీ బిడ్డల్లాగా ఉండాలని అనుకుంటున్నారు అని బాగా హితంగా చెప్తారన్నమాట. సో రాజ్యసభలో ఉన్న మంత్రులు, ఋషులు, మునులు, భీష్మ పితామహ, ద్రోణుడు, విదురుడు అందరు కూడా కృష్ణుడు చెప్పిన దానికి అంగీకరిస్తారనమాట. ధృతరాష్ట్రుడు కూడా అంగీకారమే ఉంటుంది, ధృతరాష్ట్రుడు కూడా అంగీకరిస్తాడు. కానీ దుర్యోధనుడు నా మాట వినడు, నేను చెప్పలేను అతనికి, నువ్వే చెప్పు కృష్ణ అని అంటాడు అనమాట. సో నా మాట మాత్రమే కాదు, అతను పెద్దవాళ్ళ మాట ఎవరి మాట వినడు, విదురుడు చెప్పినా వినడు, భీష్ముడు చెప్పినా వినడు, ద్రోణుడు చెప్పినా వినడు, ఎవరు చెప్పినా సరే ఎవరి మాట వినడు, కాబట్టి నువ్వే చెప్పు కృష్ణ అంటారనమాట. సో కృష్ణుడు దుర్యోధను వైపు తిరిగి చెప్తారనమాట, నేను నీ శ్రేయస్సు కోరి నీ ఆనందం కోసం చెప్తున్నాను, నీ మొండి వైఖరి వదిలేసి చక్కగా నీ తమ్ముళ్ళతో స్నేహపూర్వకంగా ఉండు, యుద్ధం జరగాలని అనుకోకు, యుద్ధం ఆపేసి అని చెప్తారనమాట. నువ్వు చిన్నప్పటి నుంచి పాండవుల్ని ఎంతో బాధ పెట్టావు, వాళ్ళు నిన్ను క్షమించడానికి కూడా రెడీగా ఉన్నారు,
వారు నీతో స్నేహపూర్వకంగా ఉండటానికి వాళ్ళకి అభ్యంతరం లేదు. వాళ్ళందరూ చక్కగా నీతో తమ్ముళ్ళలాగా వ్యవహరించడానికి ముందుకొస్తున్నారని చెప్తాడనమాట. అయితే యుద్ధం జరగకపోతే ఏం జరుగుతుంది? అంతా స్నేహపూర్వకంగా ఉండొచ్చు. వాళ్ళతో మీ అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు. ఎవరు చనిపోరు. ఇవన్నీ చెప్తున్నారు. కానీ యుద్ధం జరిగితే ఏం జరుగుతుందని కూడా చెప్తున్నారన్నమాట కృష్ణ. భీముడికి ఎదురుగా నిలబడి యుద్ధం ఎవరైనా చేయగలరా? అర్జునుడితో యుద్ధం చేసి ఎవరైనా ఇంటికి తిరిగి వెళ్ళగలరా? అంటే యుద్ధం జరిగితే మీకు కూడా ఇబ్బంది అని చెప్పడానికి ప్రయత్నిస్తారన్నమాట కృష్ణ. ఎందుకు నువ్వు యుద్ధం కావాలని కోరుకుంటున్నావు? దానివల్ల అసలు ఇంత లాభం కూడా లేదు అని ఇంకా చెప్పడానికి ట్రై చేస్తా ఉంటారన్నమాట కృష్ణుడు దుర్యోధనుడికి. సో రాజ్యసభలో కూడా అందరూ కృష్ణుడి సలహా బాగుంది, అంగీకరించమని దుర్యోధనుడికి చెప్తూ ఉంటారన్నమాట. కానీ దుర్యోధనుడు మాత్రం అంగీకరించడు. ఆయనకి ఇంకా కోపం వచ్చిద్దనమాట. కోపంతో సడన్ గా ఇట్లా లేచి నిలబడి పెద్దగా అరుస్తాడు. ఎందుకు కృష్ణ నువ్వు ఎప్పుడు పాండవులను పొగుడుతూ ఉంటావు, నన్ను నిందిస్తూ ఉంటావు, పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు? వాళ్ళు జూదంలో ఓడిపోయారు, అదేమన్నా నేను కావాలని చేశానా? అందుకే వనవాసానికి వెళ్ళారు. ఇప్పుడు నేను వాళ్ళకి భయపడి యుద్ధం చేయకుండా ఉండలేను కదా, ఎందుకంటే నేను క్షత్రియుణ్ణి, యుద్ధం చేయడం నా జన్మ హక్కు, భయపడి సంధి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడనమాట. నేను వారికి అంటే కృష్ణుడు అంటారనమాట, ఓకే నువ్వు రాజ్యం అంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి 5 ఊర్లు ఇవ్వు అంటారనమాట. 5 ఊర్లు కూడా ఇవ్వనంటారు. లేదు 5 ఊర్లు కాదు, సరిపోనీ 5 ఇళ్ళు వాళ్ళు ఉండడానికి కనీసం నీడ అయినా ఉంటుంది అని అంటే, అప్పుడు దుర్యోధనుడు చాలా అహంకారంతో ఏమంటాడంటే, వాళ్ళకి 5 ఊర్లు కాదు కదా, 5 ఇళ్ళు కాదు కదా, వాళ్ళకి సూది మొన పెడితే ఎంత స్థలం వస్తుందో అంత స్థలం కూడా వాళ్ళకి ఇవ్వనని చెప్తారనమాట. యుద్ధం జరిగి తీరాల్సిందే అని చెప్తారనమాట. ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమ వల్ల ఇదంతా చూస్తూనే ఉంటాడు కానీ దుర్యోధనుడిని కంట్రోల్ చేయడనమాట. ఎందుకంటే అతనికి అంత కొడుకు మీద అంత ప్రేమ ఉంటదనమాట. అతనికి కొంతమంది మనం చూస్తూనే ఉంటాం కదా, చిన్నపిల్లలు అంత అల్లరి చేస్తున్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రేమ ఉంటదనమాట. కానీ నిజమైన ప్రేమ ఏంటంటే వాళ్ళని సరైన దారిలో పెట్టడమే నిజమైన ప్రేమ అనమాట. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు వెళ్తూ ఉంటాడు, పెద్ద గుంట ఉంటది, కానీ ఆ గుంటలోకి పడిపోతే అతనికి దెబ్బలు తగులుతాయి. ఆ గుంటలోకి పడకుండా మనం గట్టిగా లాగితే చెయ్యి నొప్పి వస్తుంది, ఇలా సడన్ గా ఇలా చెయ్యి లాగితే. అలానే మనం చెయ్యి నొప్పి వస్తుందని వదిలేసి గుంటలో పడేయలేం కదండి. అలానే వాళ్ళు ఎప్పుడైతే దారి తప్పుతారో వాళ్ళకి కఠినంగా అయినా సరే వాళ్ళని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నించాలన్నమాట. సో కృష్ణుడు ఇంకా మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు దుర్యోధన, నిజమేంటి అనేది అందరికీ తెలుసు. నువ్వు శకునితో పన్నాగం పన్ని వాళ్ళని పాచికల ఆటలో ఓడించావు, అది నిజంగా ఆడిన ఆట కాదు. ఇంకా ద్రౌపదిని కూడా నిండు సభలో అవమానించావు కదా, ఇవన్నీ అహంకారానికి సాక్ష్యాలు, ఇవన్నీ అందరికీ తెలుసు. నువ్వేమి నేను నిన్ను నిందిస్తున్నానని అనుకుంటున్నావు కానీ అదంతా నిజం కాదు. ఇక ఒకవేళ నువ్వు వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా పాండవులు ఎలాగో నిన్ను ఓడించి రాజ్యం తీసుకుంటారు. పెద్దవాళ్ళందరూ ఎందుకు శాంతి మార్గంలో వెళ్ళమంటున్నారో కూడా ఆలోచించు, వాళ్ళ మాటలు పట్టించుకొని ఒకసారి ఆలోచించి చూడు అని చెప్తారనమాట. దుర్యోధనుడికి ఇంకా కోపం వస్తుందన్నమాట. ఇంకా ఆపుకోలేక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడనమాట. అయితే గాంధారి కూడా చెప్తుందన్నమాట దుర్యోధనుడికి, యుద్ధం చేయొద్దు, తమ్ముళ్ళతో మంచిగా ఉండు, యుద్ధం వల్ల ఉపయోగం ఏం లేదు అని చెప్తా ఉంటదన్నమాట. తన మాట కూడా వినడు. ఇంతమంది చెప్తున్నారు, అందరూ పాండవులకు సహాయం చేయడానికి ట్రై చేస్తున్నారు, ఈ కృష్ణుడు ఇలా చెప్పడం వల్లే అందరూ నన్ను దుర్మార్గుడిగా ముద్ర వేస్తున్నారు అని ఇంకా చాలా చాలా కోపం వచ్చి ఇంకా శకుణ్ణి దుశ్శాసుని తీసుకొని కృష్ణుడిని కట్టేయండి అని పెద్దగా అరుస్తాడనమాట. ఇంకా సిపాయిల్ని వాళ్ళ సైనికులందరినీ ఆదేశిస్తాడు. ఇదంతా కృష్ణుడి వల్ల జరుగుతుంది. జనరల్ గా రాయబారానికి వస్తే ఎవరు అలా చేయరు, సంధి కుదర్చడానికి వచ్చిన దూతల్ని ఎవరు అలా చేయరు. అలాంటిది కృష్ణుడిని అలా కట్టేయండి అని అన్నాడంటే అతని దుర్మార్గత ఎంతో ఎలాంటిదో చూడొచ్చు అనమాట మనం. అతని కోపాన్ని ఆపుకోలేడు అనమాట. సో రాజ్యసభలో ఉన్న పెద్దవాళ్ళందరూ, పండితులు, మంత్రులు, ఇంకా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, వీళ్ళందరూ దుర్యోధనుడు ఆపడానికి ట్రై చేస్తారనమాట. ఇంకా ధృతరాష్ట్రుడికి కృష్ణుడు భగవంతుడు అని తెలుసు, దుర్యోధనుడికి అంత అర్థం కాదు కానీ ధృతరాష్ట్రుడు కూడా ఆపుతాడు. వద్దు అలా చేయొద్దు, కృష్ణుడిని కట్టేయద్దు, అలా మంచిది కాదు, అది ఇది అని చెప్తారనమాట. అయితే ఇవన్నీ చూసి కృష్ణుడు అవుతాడనమాట. సర్లే ట్రై చేయనియండి, నేను కావాలంటే వీళ్ళందరికీ ఒక చిటికలో
ఒక చిటికలో చంపేయగలను వీళ్ళందరినీ. కానీ నేను అలా చెయ్యను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపాలతో వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయారు వాళ్ళు చేసిన పాపాలకి. త్వరలోనే ఇంకా భౌతికంగా కూడా నాశనం అయిపోతారు. అందుకని నేనేం చేయట్లేదు ఇప్పుడు అని అంటారన్నమాట. ధృతరాష్ట్రుడికి కృష్ణుడు భగవానుడు అని తెలుసు కదా, ఎంతో ప్రయత్నం చేస్తాడో అయినా సరే విఫలం అవుతాడు అనమాట కొడుకు చెప్పలేక. ఇంకా సైనికులు కృష్ణుడి మీదకి దాడి చేయడానికి వస్తారు. ఇంకా బాణాలు కత్తులు అవన్నీ తీసుకొని వస్తారనమాట. ఇంకా కృష్ణుడు విశ్వరూపం ధరిస్తారనమాట. చాలా పెద్దగా పెరిగిపోతారనమాట. ఆయనలోనే శివుడు, బ్రహ్మ, దేవతలు అందరు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది అందరు చూడలేరు అనమాట. అలాంటి చూసే శక్తి అందరికీ ఉండదు. అందరికి పెద్దగా వెలుగు రావడంతో అందరు కళ్ళు మూసుకుంటారు. కానీ అక్కడ ఉన్న కొంతమంది మాత్రమే కృష్ణుడిని చూడగలరు అనమాట. భక్తులకు మాత్రమే అవుతుంది. ఆ విశ్వరూపం చూడగలిగింది చాలా తక్కువ మంది. ఎవరంటే భీష్మ పితామహ, విదురుడు, ద్రోణుడు, ఇంకా సంజయుడు. కానీ కృష్ణుడు ధృతరాష్ట్రుడికి కూడా చూపిస్తారనమాట. ఆయన్ని చూడగలిగే చూపు ధృతరాష్ట్రుడికి కూడా ఇస్తారు. సో ఆయన కూడా చూడగలుగుతాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ కళ్ళు మూసుకుంటారు. పెద్ద వెలుగొస్తది. మిగతా వాళ్ళందరూ విశ్వరూపం చూస్తారు. ఇంకా కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. కృష్ణుడు ఎంత సౌమ్యంగా, ప్రీతిపూర్వకంగా హితబోధ ఎలా చేశారో మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. ఎలా మాట్లాడాలి అనేది కృష్ణనే మనకి చేసి చూపించారనమాట. సో ఎక్కడ కూడా ఆయన కోపం తెచ్చుకోలేదు. ఎక్కడ కూడా ఆయన ఉద్వేగకరంగా మాట్లాడలేదు. అలాంటి సిట్యుయేషన్లో కూడా ఆయన అంతా హితం కోరి మాట్లాడారనమాట. అయితే మనం క్రమం తప్పకుండా రోజు స్క్రిప్చర్స్ అంటే భాగవతం, భగవద్గీత చదవటం వల్ల కూడా ఇలా మనం మాట్లాడే విధానం కృష్ణ చెప్పినట్టు మార్చుకోవచ్చు అనమాట. సో ఈ 2 కథల ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే మన వాక్కు ఎలా ఉండాలి, సత్యవంతమైనదై ఉండాలి. అంటే నిజమే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళకి నచ్చదు కదా అని మనం నిజం మాట్లాడకుండా ఉండకూడదు అనమాట. కానీ దాన్ని కరెక్ట్గా చెప్పే విధానంతో చెప్పాలన్నమాట. ప్రీతిపూర్వకంగా చెప్పాలి, హితకరంగా చెప్పాలి, ఇంకా వాళ్ళకి ఉపయోగపడేదై ఉండాలన్నమాట. ఆందోళనకరంగా ఉండకూడదు. ఇంకా వాళ్ళకి ద్వేషించినట్టుగా, వాళ్ళకి ఇంకా మనం గట్టిగా మాట్లాడినట్టుగా అలా ఉండకూడదు అనమాట. అలాంటి సౌమ్యంగా మాట్లాడితే మనం అందరినీ మంచిగా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, స్నేహపూర్వకంగా ఉండొచ్చని కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఈరోజు స్టోరీ అది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో మీరు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఏమన్నా చెప్పాలనుకుని చెప్పచ్చు. హరే కృష్ణ చాలా మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చాలా బాగున్నాయి 2 కూడాను. వేరే కోణం నుంచి కూడా వీటిని అర్థం చేసుకోవచ్చు అనేది మీరు వాళ్ళు చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ క్షమించాలి, మధ్యలో నాది అన్మ్యూట్ అయిపోయింది. మీరు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు క్షమించాలి. పర్వాలేదు ప్రభు. శ్లోకంని కథ రూపంలో బాగా చెప్పారు మాతాజీ. మామూలుగా అయితే శ్లోకంగానే చదివేస్తాము. ఆ కథ రూపంలో అలా చెప్పడం అది ఎప్పటికీ మర్చిపోలేను మాతాజీ. అది చాలా బాగా చెప్పారు మాతాజీ. అలా చెప్పుకోవడం వల్ల మనం ఎలా పాటించాలి అనేది అర్థమవుతుంది కదా మాతాజీ. అవును మాతాజీ. లేకపోతే మర్చిపోము. అవును, మనకి జనరల్ గా ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే చాలా డీప్ ఉంటుంది మాతాజీ. మనకి ఫిలాసఫీలోకి అర్థం అవ్వాలంటే మనం ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఇలాంటి కథలు అంటే ఇవన్నీ జరిగిన కథలే, మనం కొత్తగా చెప్పుకునే కథలు కాదు. వాటి నుంచే మనం నేర్చుకుంటే మనం ఎలా మెలగాలి, మనం దాన్ని ఎలా ఆచరించాలి అనేది తెలుస్తుందని నేను అలా చెప్తున్నాను అనమాట. అంటే నేను చెప్పేది కాదు, ఇది మన ఆచార్యులు అందరూ చెప్పిన దాన్ని నేను కొంచెం నేర్చుకొని మీకు చెప్తున్నాను అనమాట. అంటే ధ్రువుడి స్టోరీ తెలుసు, కానీ ఇలా చెప్పడంలోని చాలా చాలా బాగుంది. ఆ స్టోరీకి ఇది శ్లోకంకి సెట్ అయ్యి చాలా బాగా వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అది ఒకటి ధ్రువుడికి తల్లి చెప్పడం అనేది అది ప్రతి తల్లికి ఒక లెసన్ లాంటిది. ఎవరిని ద్వేషించొద్దు అని, అది రెచ్చగొట్టకుండా ఉండడం, మాట్లాడటం ఎలా అన్నది అది ఎప్పుడు మనం అదిలో ఉంటే నిజంగా లైఫ్ లో సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ కరెక్ట్గా చెప్పారు.
మనం మనం దాన్ని అనుకూలంగా ఎలా మార్చాలి, అది ఎలా రైట్ డైరెక్షన్‌లో పంపించాలి పిల్లల్ని అనేది మనం సునీతి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చక్కగా చెప్పారు మాతాజీ. అవును. అంటే ఎదుటి వాళ్ళను మనం ఎంత సున్నితంగా మనం పెద్దవాళ్ళు ఎలా చెప్తే పిల్లలు అదే ఆచరిస్తారు మాతాజీ. అలా సున్నితంగా ఎలా చెప్పగలగాలి అన్నది తెలిసిన కథలే అయినా కూడా చక్కగా అంటే ఇంకా అర్థమయ్యేటట్టుగా మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉండేటట్టు చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న మాట చెప్పదలుచుకుంటున్నాను. చెప్పండి మాతాజీ. అంటే ఎవరైతే అదేంటి మైక్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం కొంచెం సేపైనా వీడియో ఆన్ చేసుకుంటే బావుంటుంది. మొహాలు అవును. కనిపిస్తాయి. అవును మాతాజీ. అదొకటి చెప్దాం అనుకున్నాను. ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి. రాణి గారు కానీ, లేకపోతే గిరిజ గారు గానీ ఎవరైనా మాట్లాడితే మాతాజీలు దయచేసి వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ. ఏమనుకోం మాతాజీ, పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్‌గా నేను 4:00కే లేస్తాను గానీ, ఈ చలి మూలంగా స్నానం మొన్నటి నుండి ఆరోగ్యం బాలేదు మాతాజీ. స్నానం చేయలేకపోతున్నాననమాట. అందుకని వీడియో ఆన్ చేయడం లేదు మాతాజీ. అంతకు మినహాయించి ఏం లేదు మాతాజీ. లేకపోతే 4:00కే స్నానం చేస్తాను. విపరీతంగా చలుంది మాతాజీ మాకిక్కడ హైదరాబాద్‌లో. నేను అంటే ఆరోగ్యం సహకరిస్తలేదు మాతాజీ. అందుకని వీడియో ఆన్ చేయటం లేదు మాతాజీ. సారీ ఏమనుకోవద్దు. అయ్యో! అలా అని కాదు మాతాజీ. మొహాలు కనిపిస్తాయి కదా! ఆ ఉద్దేశంతో అడిగానంతే. మన వేషభూష ధారణలు ఎవరికీ అక్కర్లేదు. మొహాలు కనిపిస్తే చాలు. మాతాజీ. ఆహ్, హరే కృష్ణ. ఆనందంగా అనిపిస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తే. థాంక్ యూ ధన్యవాదాలు. మాతాజీ. పూజ యాక్చువల్లీ చేసుకొని నామం పెట్టుకోలేదు కదా మాతాజీ. అందుకనే నాకు కొంచెం సిగ్గనిపించి నేను పాటించలేకపోతున్నాను అని చెప్పి ఆన్ చేయటం లేదు మాతాజీ. పర్వాలేదు లేకపోతే మాతాజీ. మీరు ఆరోగ్యపరంగా చేస్తున్నారు గాబట్టి మేము అంటే భగవంతుడు గూడా దాన్ని మీరు స్నానం చేశారా అవన్నీ చూడరు. మీ భావం, మీ భక్తి, మీ ఇంట్రెస్ట్ అవే చూస్తారు మాతాజీ. సో, మేము గూడా అదే చూడటానికి ట్రై జేస్తాము. సో, మీరు అంటే మాట్లాడేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మాట్లాడితే కొద్దిగా బాగా అనిపిస్తది. మనం ఈ ఈ మాధ్యమం ద్వారా మనం ఈజీగా మనం ఎక్కడికి ఎళ్ళకుండానే అందరం చక్కగా ఒక దగ్గర ఈ టైంకి మళ్ళా వేరే ఎక్కడికో ఎళ్ళాలి, ఇలా సత్సంగానికి వెళ్ళి చేసుకోవాలంటే అందరికీ కుదిరే పని కాదు. అందరూ చాలా చాలా దూరాల్లో ఉంటాం. కాపోతే కొంచెం వీడియో కుదిరితే మాత్రం ఆన్ చేయండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థాంక్ యూ శోభా మాతాజీ. నేనే అడుగుదాం అనుకున్నాను. బట్ మీరే రైజ్ చేశారు. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ. మాతాజీ. థ్యాంక్ హరే యూ మాతాజీ. కృష్ణ మాతాజీ. ఏం హరే లేదు కృష్ణ. మాతాజీ. మనది వసుదైక కుటుంబం. అలా అనుకునేది ఏం లేదు. కాకపోతే నేను పెద్దదాన్ని అయ్యుండి కూడా నేనే ఆచరించినప్పుడు చిన్న పిల్లలకి మనం ఏం చెప్తాము అని. పర్లేదు మాతాజీ. మీరు పెద్దవాళ్ళు కాబట్టే మీరు స్నానం చేయలేకపోయారు. అదేం పర్వాలేదు. ఏమి మామూలుగా ఆస్టెరిటీ యాస్ పర్ యువర్ కెపాసిటీ అంటారు మాతాజీ. మనం ఎంతవరకు చేయగలమో, మన సహకరించినంత వరకు, మన బాడీ సహకరించినంత వరకు చేయమంటారు. కొన్ని చేయలేనియి పర్వాలేదు. మన వయసుని బట్టి ఇప్పుడు ఎవరికైతే షుగర్ ఉంటదో వాళ్ళు స్వీట్ ఎలా తినకుండా ఉంటారో, మనం మనం మన తగ్గట్టుగా మనం చేసుకోవచ్చు. పర్వాలేదు. చాలా హరే చలిగా కృష్ణ. ఉంది అదే మాతాజీ. భావం దిగబట్ట కూడా ముఖ్యం అంటారు ఇబ్బంది కదా మాతాజీ. అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే లక్ష్మీ మాతాజీ క్షమించాలి. నేను కూడా స్నానం చేయలేకపోతున్నా. పొద్దున్నే లేచి స్నానం చేయడం అవ్వట్లేదు. కానీ నాకేంటంటే కృష్ణుడు నాకు జపం ముఖ్యం అనే దీంతో వచ్చి కూర్చుంటున్నా నేనైతే. అందుకే. మాతాజీ అలానే చేయండి. చేస్తున్నాను ఇలా మాతాజీ. చేస్తూ జపం చేస్తూ చేస్తున్నాను. జపం చేస్తున్నాను మాతాజీ. పొద్దుటే లేసి చేస్తున్నాను గానీ లేచి తిరగాలంటే భయమేస్తుంది మాతాజీ. అవును. చల్లగా ఉంటుంది మాతాజీ. అవును. మాకైతే మంచు కురుస్తుంది మాతాజీ. మొన్న 9:00 హాస్పిటల్‌కెళ్తా ఉంటే కూడా ట్యాంక్ బండ్ పైన మంచు కురిసి ట్యాంక్ బండ్ కనిపించడం లేదు మాతాజీ. అంత ఇదైపోయిందనమాట. చలి బాగా పెరిగింది మాతాజీ. కరెక్టే. హరే కృష్ణ. నేను తప్పు పట్టలేదు మాతాజీ. థాంక్ యూ. ఏమనుకోనులేండి మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థాంక్ యూ మాతాజీ. ఇంకా ఏం ప్రశ్నలు లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ధన్యవాదాలు.